నేను పిలుస్తా మీరు చూడండి. అది దగ్గరండి. అమ్మా ఏం చేస్తావు? మేము ఇంత ఆగామా సరిగ్గానే కూర్చుంటాం, సరిగ్గానే ఎన్నే ఉంటాం. ఆగు, మేము ఎన్నే కూర్చుంటాం, నీ డోర్ ఏంది ఎన్నే కూర్చుంటాం. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చటేందా అంటే అయ్యో మీకు తెలియదా ఏంది? ఈ 2-3 రోజుల నుంచి బాగా ఒకటే ఫోన్లల్లా మరి ఏంది అనుకుంటారు. అదే మన అంజలిని మర్డరు శివ అన్నారు కదా, శివ నల్లగొండ శివ అన్నారు కదా. మరి ఆ శివ వాళ్ళ ఇంటికే వచ్చినామమ్మా. ఇక శివ వాళ్ళ ఇంటికి వచ్చి మరి ఇంతసేపు అడగబట్టి ఒక అర్ధగంట అయింది. ఫోన్ కూడా చేసినాం. మరి ఫోన్ చేస్తే ఆయన వస్తున్నట్టు మళ్ళీ చేస్తేనేమో ఫోన్ ఎత్తలేడు వాళ్ళ అయ్యా, శివోల అయ్యా. ఇక శివోల అమ్మ లోపల ఉంది కానీ మరి బయటకు వస్తలేదు, మాట్లాడతలేదు. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఈ రాష్ట్రం అంతా సమాజం అంతా మాట్లాడుకుంటుంది, కోడై కూస్తుంది. అది నిజమెంత అబద్ధం ఎంత మీకేమైనా తెలుసా తెలియదా? తల్లిదండ్రుల బాధ్యత ఏందని రిపోర్టర్గా ఎవరైనా అడుగుతారు. 100 ఛానళ్ళు వస్తాయి ఇంటికి. నీ సమాధానం మీరు చెప్పాలిగా. ఆ సమాధానం చెప్పకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంది. మరి ఆమెను పిలిచినా లోపటి నుంచే సమాధానం చెప్తుంది కానీ బయటకు అయితే రావట్లేదు. మరి చూస్తురుగా ప్రజలారా, శివ ఇల్లు ఇదే. ఇక చూస్తున్నారు కదా ఆయన బండి, ఆయన కథ వ్యవహారము. మరి శివ తల్లి గారేమో ఇంట్లో ఉంది, శివ తండ్రి ఏమో బయట ఉన్నట్టుంది. ఫోన్ చేస్తే మరి ఆయన ఏడుండో వస్తున్నా అని చెప్పిండు. ఇప్పుడు మేము వచ్చి కూడా అర్ధగంటకి ఎక్కువైంది. ఒక మాట చెప్పొచ్చుగా. ఏంది మా రిపోర్టర్గా మేము అడిగేది అడుగుతాం, సమాజం అంతా కూస్తుంది అడుగుతుంది. దానికి సమాధానాలు మీకు కాలేవా? మీరు చెప్పట్లేదు, మీరు ఇంట్లో ఉన్నారంటే దీనికి అంతా కారణం మీరే అన్నట్టే కదా. మరి ఎందుకు చెప్పట్లే? భయం ఎందుకు మీకు? తల్లిదండ్రులుగా బాధ్యత అడుగుతారు. అడిగినప్పుడు నీ నుంచి ఏం సమాధానం, ఏం మాట్లాడినావు, ఈ విషయం అంతా మళ్ళీ రాష్ట్రం అంతా చూస్తుంది కదా. అరే ఇట్లా అయ్యిందా ఇది అయ్యిందా అనుకుంటారు కదా. ఏం చెప్పకుండా సమాధానం చెప్పకుండా ఇంట్లో ఉండి అంటే మరి ఏం చెప్పాలి చెప్పారు? దీనికి సమాధానం ఏందో చెప్పండి మీరు. అంటే ఒప్పుకుంటున్నారు అన్నట్ట, మేమే చేసినాం అన్నట్ట. ఇది చెప్పండి ప్రజలారా, మీరు కూడా చూస్తున్నారు కదా. మరి ఇప్పటికైతే ఇంతసేపు అయింది. ఆమె ఇప్పటికి కూడా వెళ్తుందా వెళ్ళదు ఒకసారి మీ ముందు కూడా పిలుస్తా. ఎందుకంటే నేను చెప్తే నమ్మట్లేదు కదా. నేను పిలుస్తా మీరు చూడండి. అది దగ్గరండి. అమ్మా ఓ అమ్మా సంతోష గారు, ఎంతసేపు అవుతుంది? ఆయన ఎప్పుడు వస్తాడమ్మా? ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తలేడు. మరి నేను ఏమంటలేదు. నిన్నేమన్నా అంటే మేమేమన్నా రౌడీలమా లేకపోతే గుండాలమా? చెప్పండి. నువ్వు ఇంటి ముందలా మాట్లాడే తప్పు, కానీ ఒక మాట మాట్లాడాలి. మేము ఏమన్నా మరి ఒక్కటి నేను చెప్పినాక నువ్వు విను. చెప్పు. నువ్వు విన్నాక తర్వాత మాట్లాడదాం. ఒక్క మాటకి నా తప్పు అన్నందుకు రూప్ అని నిలదీస్తారు. అవును, నా పిల్లగాని తప్పు ఉంటే నేను వచ్చి మాట్లాడతా. అట్ట కాదమ్మా. రిపోర్ట్లు చేయకు, వాడు మాట్లాడకు. ఏ బాబు ఆగవేను. రిపోర్ట్లు చేయకు, ఆడ మాట్లాడకు. ఆయన రాని నేను స్నానం చేస్తున్నా, వచ్చినాక ఇద్దరు లొంగి మాట్లాడతాం. కానీ నువ్వు ఇంటి ముందు రిపోర్ట్లు మాట్లాడకు. మేము ఇంత ఆగామా కాదు. మా మీద పడుతున్నాయా నీ మీద పడుతున్నాయా ముచ్చట కాదాడా? ఆడికే లొంగి మాట్లాడతాం. కానీ నువ్వు డోర్ తీసేలేమని మా మీద నింద వచ్చిన లోన్ సరిగ్గా పో. సరిగ్గానే కూర్చుంటాం, సరిగ్గానే ఎన్నే ఉంటాం. ఆగు, నువ్వు డోర్ తీసేలేమని నింద అనకు మా మీద. మేము ఎన్నే కూర్చుంటాం, నీ డోర్ ఏంది ఎన్నే కూర్చుంటాం. నా మొగడు వచ్చి నా కూర్చో. అమ్మా పిలిపి. పిలిపించుకొని కూర్చో. సరే నేను ఎన్నే అమ్మా నీ మాట మీద విను. నిన్ను ఫస్ట్ అడిగినాం, మళ్ళీ అడిగినాం, 2 సార్లు అడిగినా. విను నువ్వు అంటే నీ మాట మేము వినాలి కానీ మా మాట వినవా? మరి నేను విను. నీకు అంత భయం, నీకు అంత బాధ. మేమేం పెట్టాం ఇదంతా వినమ్మా. నువ్వు నీ భర్తని ఇప్పుడు నువ్వు అన్నావు కదా. అవును, మరి ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? మరి మేమేమన్నా ఆగనన్నామా? ఆగు, మరి మేము ఆగుతున్నాం. పిలిపి ఇక వినమ్మా. నువ్వు నీ భర్తను పిలిపి మేము వింటు నేను ఈయనే కూర్చుంటా. సరే నీ మాట ప్రకారంగానే పిలిపి వచ్చిందాకా ఏం చేస్తావు? నువ్వు అన్నదే చెప్తా నేను.
నువ్వే అంటుంటివి సాక్ష్యం, నేను అనేది ఉంది అనొద్దు, డోర్ తీస్తే ఆహా అట్ట కాదు, మరి ఎందుకు తీస్తలేవు? వామ్మ నీతోటి వాదన కాదు, నేను వచ్చినా సరే నీతోటి అమ్మో నీతోటి నేను మొత్తం నువ్వు మాతోటే ఇట్లా అంటున్నావు అంటే ఇక నీ మాటలు ఇప్పుడే తెలుతున్నాయి. నేను ఏమన్నా గౌరవంగా వచ్చి అమ్మ అనగానే నెంబర్ ఇచ్చినాము, నెంబర్ తోటి ఫోన్ చేసినాము, మాట్లాడినాము. నెంబర్ ఫోన్ మాట్లాడితే ఆయన ఏమన్నాడు, వస్తున్నా అన్నాడు. వస్తున్నా అంటే సరే అనుకున్నాం. మళ్ళీ 20 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేసినాం, నిన్ను కూడా పిలిచినావు. ఏమని చెప్పినావు, అమ్మ మరి ఇంకా వస్తలేడమ్మా, మరి మేము ఏంది మీరు తీస్తారా అని అడిగినాం. అన్నా కూడా నువ్వు ఇప్పుడేమంటావు, నువ్వు బయట దౌర్జన్యం చేయకు, దౌర్జన్యం మాట నీ మీద ఏం దౌర్జన్యం ఇప్పుడు చెప్తున్నా నేను. మీ సార్ని పిలిపించినాకనే మాట్లాడిపోతాం. నువ్వు దౌర్జన్యం చేయకు, అరే మళ్ళీ అట్నే మాట్లాడతావు, మేమెందుకు చేస్తామమ్మా? నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడక కాదు, మేము ఏమంటలేం, రిపోర్టర్గా వచ్చినాం మాట్లాడిపోతున్నాం. సరే ప్రజలారా, ఇగో చూసినావా, మేము తిరిగి వచ్చినాం, ఒక రిపోర్టర్గా వచ్చినాం. ప్రతిదీ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య మీద నిజం ఎంత అబద్ధం ఎంత వాళ్ళ ఫ్యామిలీని కూడా తెలుసుకుందామని అన్ని రిపోర్టర్లు వచ్చినట్టు మేము వచ్చినాం, తీసుకుందామని వస్తే ఆ మాట ఎంతో గౌరవంగా అడిగినాం. మేము అడగలేదా? అడిగితే నెంబర్ నువ్వే ఇస్తువి, మాట్లాడితే రాలేదు. కానీ మళ్ళీ అడిగితే అమ్మ నువ్వు ఇంట్లో ఉన్నావు వెళ్తలేవేంది అని అంటే నువ్వు తలుపు యొక్క మా మీద దౌర్జన్యం. మేము దౌర్జన్యం అంటే నీ మీద ఏంది అసలు, నువ్వేంది, నీ మీద మేమెందుకు చేస్తాం దౌర్జన్యం? నువ్వేది చెప్తే అదే వింటాము, అవునంటే అవునంటాం, కాదంటే కాదంటాం, మధ్యవర్తిని. మరి మేము కాదన్నామా, ఆయన రానియకపోతే అమ్మా ఆయన రాడు మేము ఇక్కడే చేస్తాం అని అన్నామా? నీతోటి అంటలేం కదా, కూర్చుంటాం అంటున్నాం. నువ్వెందుకు నోరు చేసి మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఎందుకు అంటున్నావు? మరి మేము ఏదో కూర్చుంటాం పిలిపి జనాన్ని ఏం మాట్లాడుతున్నావు? అమ్మా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సంతోషమ్మ, నేను ఇంకా అర్థం గంట సరే ఆయన రాని, ఆయన వచ్చినాక ఇప్పుడు తీసిన వీడియో అంతా పక్కకు పెడదాం, అవసరం లేదు. నువ్వు వచ్చినాక నీ భర్త నువ్వే చెప్పండి, అప్పుడే మాట్లాడుకుందాం. నువ్వేం బాధపడకు. నువ్వు నువ్వు నీ మాట తరిగి అట్ట లేదు, బెదిరిస్తున్నావు ఇంకా. డోర్ తీయకపోతే అది దౌర్జన్యం చేస్తే వాళ్ళు ఏమంటారు, నా మీద ఇప్పుడు కేసు రిఫర్ నా మీద అవుతుంది. అంటే మరి ఇప్పుడు నువ్వు ఏడున్నావు, ఇంట్లో ఉండి నేను తీయకపోతే నువ్వు ఉన్నదేడాని ఏం మాట అంటే మరి ఏడున్నావు అమ్మా ఇప్పుడు? సరే సరే ఇగో ఇంకొక 10 నిమిషాలు కూడా చూద్దాం. అమ్మా సంతోష, ఆ లోపు మీ సార్కి ఫోన్ చేయి తల్లి, మమ్మగానమ్మా చేయండి. ఓకే సరే, చూస్తూనే ఉండండి ప్రజలారా.